బిల్డథాన్. అసలు ఏంటి బిల్డథాన్? ఎందుకు సడన్గా ఈ బిల్డథాన్కి సంబంధించి ఇంత హైప్ నడుస్తుంది? అసలు ఒక ప్రవాస భారతీయుడు ఇవాళ అమెరికాలో ఐటీ పరిస్థితి బాలేని టైంలో ఒక ఏఐ హ్యాకథాన్ కండక్ట్ చేసి 24 గంటల పాటు కంటిన్యూస్ హ్యాకథాన్ ఫాలోడ్ బై రిక్రూటర్ మీట్ అండ్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్, ఐటీ ఓనర్స్, రిక్రూటర్స్తో ఈసారి ఈ బిల్డథాన్ ప్రోగ్రామ్ గురించి మనం ఎన్నో విషయాలు చర్చించడానికి మనతో పాటు రవిరాజ్ గారు ఉన్నారు. రవిరాజ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రవిరాజ్ గారు, అసలు ఏంటి బిల్డథాన్? ఎందుకు ఇప్పుడు ఇది ఇంత పెద్ద హాట్ టాపిక్గా మారింది? సో జాబ్ సెర్చింగ్ అనేది ఓన్లీ లింక్డ్ఇన్ ఇంకా అదర్ ప్లాట్ఫామ్స్లోనే చేస్తున్నారు, లేదా కన్సల్టెన్సీస్కి వెళ్తున్నారు. బట్ చాలామందికి తెలియంది ఏమంటే ఏఐలో కూడా మనకి జాబ్స్ అనేది వస్తుంది. అండ్ ఏఐకి కోడింగ్ అవసరం లేదు. మనకి బయట ప్లాట్ఫామ్స్ ఏవైతే ఏఐలో ఉన్నాయో అవి యూజ్ చేసుకొని మనము బయట ఏఐ పెద్ద పెద్ద ఏఐ టైకూన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనం జాబ్ అనేది సంపాదించుకోవచ్చు. అవన్నిటికీ మనం ఇండివిజువల్గా రీచ్ అవ్వకుండా డైరెక్ట్గా ఒకటే ప్లాట్ఫామ్లో ఇన్ పర్సన్ మీట్ అవ్వాలంటే ఒక బిల్డథాన్ ఈవెంట్లోనే సాధ్యం అది. సో బిల్డథాన్ అనేది కంప్లీట్గా ఒక 32 అవర్ ఈవెంట్. దాంట్లో 24 అవర్ హ్యాకథాన్ ఉంటుంది. దాని తర్వాత వాళ్ళని కలుసుకునే రిక్రూటర్ అండ్ నెట్వర్కింగ్ టైం కూడా ఉంటుంది. ఓకే, అసలు అమెరికా పరిస్థితులు బాలేని టైంలో అసలు ఏంటి మీ కాన్ఫిడెన్స్ ఏంటి? ఎలా ఇంతమంది ఐటీ కంపెనీస్ని ఒప్పించి రేపు ఈ ఏఐ హ్యాకథాన్ బిల్డథాన్ ఈవెంట్కి ఇంతమందిని తీసుకురావడానికి గల మెయిన్ ఇదేంటి? సో బేసిక్గా అమెరికాలో ఇప్పుడు ఏమైందంటే నిజమైన స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయంటే లే ఆఫ్లు ఎట్లయితే అవుతున్నాయో హైరింగ్ కూడా అంతే విధంగా అవుతుంది. సో హైరింగ్ అనేది ఎక్కువ సైబర్ సెక్యూరిటీ, మెషిన్ లెర్నింగ్ ఇంకా ఏఐలో అవుతుంది. సో ప్రస్తుతం బిల్డథాన్ ఏఐ పైన ఫోకస్ చేస్తుంది, ఏఐ క్రెడిట్స్ ఇస్తుంది, అవి యూజ్ చేసుకొని జాబ్ సంపాదించుకునే ఒక ఆపర్చునిటీ తీసుకొస్తుంది. సో రవిరాజ్ గారు, అసలు ఎందుకు ప్రజెంట్ ఈ బిల్డథాన్ అనే దాన్ని మోస్ట్ వాల్యూ టికెట్గా ఈ బిల్డథాన్ ఖచ్చితంగా వెళ్ళాలి, ఎక్కడెక్కడి నుండో దగ్గరలో ఉన్న స్టేట్సే కాదు, న్యూజెర్సీ నుండి, బఫ్లో నుండి, ఎక్కడెక్కడి నుండో ఈవెంట్కి రావాలి అని ప్రతి ఒక్కళ్ళు ఎందుకు అనుకుంటున్నారు? వాట్ ఈస్ దిస్ మోస్ట్ వాల్యూ టికెట్? షూర్ అండి. సో బిల్డథాన్ లాంటి ఈ సైజ్ లాంటి ఒక ఈవెంట్ చేయాలి అంటే నార్మల్గా $300 to $550 వరకు టికెట్ వాల్యూ ఉంటుంది. బట్ మనము మన భారతీయుల గురించి కావాలని చెప్పేసి మనం దానికి $150కి తీసుకొచ్చాము. పైగా ఒక కోడ్ ఇచ్చి దాన్ని $130 కూడా తీసుకొచ్చాము. ఈ $130 మేము ఎందుకు పే చేయాలి అంటే హ్యాకథాన్ లాంటి మంచి మంచి సర్టిఫైడ్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసుకోవడానికి, దాని తర్వాత రిక్రూటింగ్ ఇంకా నెట్వర్కింగ్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడానికి. అది కాకుండా మనకి ఇమిగ్రేషన్ లాయర్స్ వస్తున్నారు, టాప్ ఇమిగ్రేషన్ లాయర్స్ ఇంకా పారాలీగల్స్ వస్తున్నారు. ఒక ఇమిగ్రేషన్ లాయర్కి మనం బయట కట్టే కన్సల్టేషన్ ఎనీవేర్ బిట్వీన్ $150 to $500 ఉంటుంది. సో ఈ టికెట్ తీసుకొని మీరు ఆ ఈవెంట్కి వస్తే మీకు అది కంప్లీట్లీ ఫ్రీగా వస్తుంది. మీ క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ చేసుకొని వస్తే ఇమిగ్రేషన్ లాయర్స్ చార్జ్ చేయకుండా ఆన్ ద స్పాట్ దాన్ని ఆన్సర్ చేస్తారు. అదండి. సో విన్నారు కదా, ఎవరైతే ఈ బిల్డథాన్కి రాబోతున్నారో సో మీకున్న ఇమిగ్రేషన్ క్వశ్చన్స్ కానీ క్వెరీస్ కానీ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కూడా మీరు ముందే ఒక ఎజెండాతో వస్తే మీకు చాలా క్లియర్గా ఉన్న టైంలో మీకు బెటర్గా సొల్యూషన్ ఇవ్వడానికి బిల్డథాన్ టీమ్ మీకు సపోర్ట్ చేస్తుంది. ఎస్ అండి. థ్యాంక్ యూ సో మచ్.